హలో! ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, నన్ను చాలా మంది అడుగుతున్నారు. జాబ్ చూడండి. ఏమైనా వేకెన్సీ ఉందా అని. వచ్చి జాబ్ చేసుకుంటాం అని అంటున్నారు. వాళ్ళందరికీ ఒక మాట చెప్తాను. ఈ యూఏలో జాబ్ లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు వచ్చి స్టే చేసి 3 మంత్స్, 4 మంత్స్, 5 మంత్స్ కూడా అయిపోయింది. వాళ్ళు విజిట్లు చేంజ్ చేసుకుంటానే ఉంటున్నారు. కానీ వాళ్ళకి జాబ్ లేదు. రీజన్ వచ్చి మనం గుడ్ ప్యాకేజ్ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా అదే. ఇక్కడకున్న జాబ్స్ కి టైమింగ్స్ 12 అవర్స్ ఉంటది. మంత్లీ ఆఫ్ ఉండదు. అన్ని కంపెనీస్ లో కాదు, కొన్ని కంపెనీస్ మాత్రమే ఇలా ఉంటది. ఫ్రెషర్స్ కి ఒకే మాట చెప్తున్నాను నేను. ఒకటికి 2 సార్లు ఆలోచించుకుని రండి. దుబాయ్ వచ్చి తిరిగి వెళ్ళిపోయే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అండ్ వన్ మోర్ థింగ్, చాలా మంది ఇండియాలోనే ఉంటూ జాబ్ చూడమంటున్నారు. చూడాలంటే చాలా కష్టం. ఈ కంపెనీ వాళ్ళైనా ఇంటర్వ్యూకి నెక్స్ట్ డేనే పిలుస్తారు. దుబాయ్ వచ్చి జాబ్ చూసుకోవడం బెటర్. నేను మళ్ళీ చెప్తున్నాను, జాబ్ ఎక్స్పెక్ట్ చేయకండి, గుడ్ సాలరీ ఎక్స్పెక్ట్ చేయకండి. అండ్ వచ్చాక అది క్లీనింగ్ జాబ్ అయినా మీరు యాక్సెప్ట్ చేసి చేయాల్సిందే. దుబాయ్ నెగిటివ్ చేద్దామని కాదు. 2 years లో నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. మీరు ఇండియాలో ఎంత ఎక్స్పీరియన్స్ పర్సన్ అయినా అండ్ సర్టిఫికేట్స్ ఉన్నా ఇక్కడ నో ఫైదా. ఎక్కడికి వెళ్ళినా, ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా దుబాయ్ ఎక్స్పీరియన్స్ అడుగుతారు. సో నా సజెషన్ ఏంటంటే 1 year ఎక్కడైనా జాబ్ చేసి దుబాయ్ లో మీరు నెక్స్ట్ టైం జాబ్ అప్లై చేసినప్పుడు సో మీకు యూజ్ అవుతుంది. నెక్స్ట్ టైం సాలరీ పెరుగుతుంది.